कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद जय जय एवं विष्णुपाद परमहंस परिव्राजकाचार्याष्टोत्तरशत श्री श्रीमद्वैत चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता यथातथम की जय। प्रभुपादगत प्राणनानि भक्तचरण नमो विष्णुपादाय कृष्णसृष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पंचकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय 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 31వ శ్లోకం పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జశానామకరచాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ పవిత్రము చేయి వాటిలో నేను వాయువును, శస్త్రధారులలో నేను శ్రీరాముడను, జలచరములలో నేను మకరమును. మకరం అంటే ప్రవహించు నదులలో నేను గంగా నదిని అయి ఉంటిని. భాష్యం. మకరం స్వరచేప రాసి జలములలో నివసించు జంతువులన్నింటిలోకి అతిపెద్దది. మొసలేనా పెద్దది? ఇక్కడ స్వరచేప అని రాశారు.
అది నిశ్చయంగా మానవునకు ప్రమాదకరమైనట్టిది. అట్టి మకరం శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, స్వామి ఎలా తెలుసుకోవాలి నిన్ను భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు? శ్లోకం ఇక్కడ 10వ అధ్యాయంలోనే భగవద్గీత అర్థమైపోయింది అర్జునుడికి. ఇక్కడ 14వ శ్లోకంలో చెప్తారు, సర్వమేతద్ధృతం మన్యే యన్మాన్ వదసి కేశవ. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతే సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అక్కడే అర్థమైపోయింది. పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరం, నువ్వే పరబ్రహ్మ, అంతా స్పష్టంగా అర్థమైపోయింది. మరి తర్వాత ఇదంతా ఎందుకంటే సాధారణ వ్యక్తి నిన్ను ఎలా తెలుసుకోగలడు? 17వ శ్లోకంలో అడుగుతున్నాడు, ఓ కృష్ణ యోగీశ్వర, నేను ఎట్లు నిన్ను ఎల్లవేళలా తలుచుకోగలను? దేవాదేవుడివే అని అర్థమైపోయింది, మరి ఎలా గుర్తుపెట్టుకోగలను నిన్ను అని 17వ శ్లోకంలో అడుగుతున్నాడు. నేనెట్లు నిన్ను ఎలా తలుచుకోగలను, ఎల్లవేళలా తలుచుకోగలను? నిన్నెట్లు ఎరగగలను అంటే ఎలా అర్థం చేసుకోగలను? ఓ దేవాది దేవ, ఏ రూపంలో నిన్ను నేను స్మరించవలేను? ఏ రూపంలో స్మరించాలి? ఇదేంటి ఇది? కృష్ణ రూపంలో స్మరించాలి కదా. అంటే మనం ఆరంభంలో అంత స్థితిలో ఉండం. 2వ స్కందంలో వస్తుంది, ఇదం హి విశ్వం భగవాని వేతరా. 2వ స్కందంలో విశ్వం గురించి వస్తుంది భాగవతంలో. 5వ స్కందంలో విశ్వం గురించి వస్తుంది. గ్రహాలు ఎలా ఉన్నాయి, కాస్మిక్ మేనిఫెస్టేషన్. అంటే 7 రోజుల్లో శరీరం వదిలే వ్యక్తికి విశ్వాల గురించి అవసరం. అంటే అక్కడ మనకు నేర్పించడం కోసం. సాధారణ వ్యక్తి ఉన్న ఫలంగా కృష్ణ చైతన్యం అంటే కృష్ణుని మీదనే మనసు పెట్టి నిలిపేంత స్థితిలో ఉండడు. ఆయనకు చుట్టూ ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం ఉంటుంది. వాటి ద్వారా భగవంతుని స్మరణ ఎలా చేయాలి అది ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. నేను సాధారణ వ్యక్తిని, రాజ్య పరిపాలనలో ఉన్నాను, కుటుంబ జీవనంలో ఉన్నాను, ఆయన వ్యాపారం క్షత్రియుడి నేను. మరి ఇవన్నీ చేసుకుంటూ నేను ఎలా నిన్ను స్మరించుకోగలను? దానికి కృష్ణుడు ఎక్కడెక్కడైతే ఏవైతే గొప్పవి చూస్తావో అవన్నీ నా యొక్క ప్రాతినిధ్యంలోగా చూడొచ్చు అనే దానికి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ ఈ అధ్యాయం మొత్తం అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తాడు, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గురించి నీకు తెలుపుదును. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలం వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలియదు. అక్కడ సమయం తక్కువ ఉంది. ఎక్కడ? కురుక్షేత్రంలో. అప్పటికి అటు సైన్యము ఇటు సైన్యము. అంటే అర్జున్ చెప్తారు, కృష్ణుడి యొక్క వాణి మేఘ గంభీర వాణి అని. మేఘ గంభీర వాణితో వినిపిస్తున్నాడు భగవద్గీత. అందులో అక్కడ ఒక మహారథి సంశయానికి గురై ఉన్నాడు. భగవంతుడు మేఘ గంభీర ధ్వనితో సమాధానం ఇస్తున్నాడు. అక్కడ అందు గురించి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వినిపించిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంత గంభీరమైనటువంటి సంభాషణ జరుగుతుంది. లేకుంటే ఇప్పుడేనండి శంఖం ఊదారు, ఇదేంది ఆటలా, మీరు చేస్తారా లేకుంటే వెళ్ళిపోండి, మేము చేసుకుంటాం ఇద్దామని అనలేదు. అంటే అంత సీరియస్ డిస్కషన్, చర్చ జరుగుతుంది, గంభీరమైనటువంటి చర్చ జరుగుతుంది అక్కడ. అందు గురించి అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అక్కడ ద్రోణాచార్య, భీష్మాచార్య కూడా వింటున్నారు, మిగతా వాళ్ళు కూడా విన్నారు. అంటే గంభీర ధ్వని, కృష్ణుడి యొక్క ధ్వని గంభీరంగా ఉంది. మరి అటువంటి చోట
ఎక్కువ చెప్పాలంటే సమయం మించిపోతుంది అర్జున. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాను, కొన్ని మాత్రం చెప్తాను. అంటే ఇప్పటికే అర్థం చేసుకున్నావు కదా. ఏం అర్థం చేసుకున్నావు? పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం, నువ్వే ఆదిపురుషుడు, నువ్వే అని అర్థం చేసుకున్నావు కదా. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయిపోయింది. మరి సాధారణ వ్యక్తికి ఎలా నిన్ను స్మరించుకోగలరు? రసోహమప్సు కౌంతేయ, నీటిలో రుచి నేనే, అవన్నీ చెప్పుకొని వస్తున్నాను. అందులో భాగంగా ఈ శ్లోకాలన్నీ అవేను. దైత్యులలో నేను ప్రహ్లాదులను. దైత్యులరా కాలం కలయతామహం. కలయతామంటే దండించు వాటిల్లో కాలం నేను. కాలం ఎవరు ఎదురు చెప్పలేరు. భీష్మదేవుడు చెప్తారు కదా ఇక్కడ, యుధిష్ఠిర్ మహారాజుతో చెప్పేటప్పుడు, మీరేం పాపం చేయలేదు నాయనా, బాధపడద్దు. యుధిష్ఠిర్ మహారాజు చాలా బాధపడుతుంటారు, నేను పాపిని, బతకాలని లేదు నాకు, ఇంతమందిని చంపాను, ఎన్ని కోట్ల జన్మలు నరకాల్లో ఉండాలో, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అని ఎంత బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అక్కడికి భీష్ముడి దగ్గర తోడుకొని వెళ్తే, భీష్ముడు, నిన్ను పాపం ఏం చేయలేదు మీరు, మరి పాపం చేయకుండా ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇంత బాధ ఎందుకు వచ్చింది అంటే, కాలం అంత ప్రభావవంతమైనది రాజా. ఎంత ధర్మాత్ములైనా ఈ భౌతిక ప్రపంచంలో కాలం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాలం వాళ్ళని కదిపివేస్తూ ఉంటుంది. అంటే మీరు పాపం చేసుకొని కష్టాలు ఏం రాలేదు, మీకు కాల ప్రభావం. మరి కృష్ణుడు మా దగ్గర ఉన్నాడు కదా, మా మీద కూడా కాల ప్రభావం ఉంటుంది. ఆ కృష్ణుడి యొక్క ప్రాతినిధ్యమే కాలము అంటారు. భగవద్గీతలో ఇక్కడ కాలం కలయతామహం, దండించు వారిలో కాలం నేనే. కాల ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడు, శక్తినిస్తాడు. కాల ప్రభావం. సరే, ఈరోజు శ్లోకం నుండి పవిత్రం చేయి వాటిలో నేను వాయువును. ఎవరో చెప్తారా? చెప్పండి. చెప్పాలి. హరే కృష్ణ ప్రభు. ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతునిచే ధర్మం చెప్పబడినది అని అర్థం. ఆ ధర్మము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవత రూపమున సాహిత్య శిక్షావేశ అవతారమైన వ్యాసదేవునిచే మానవులకు ఇవ్వబడినది. వీటి ద్వారా మానవుల జీవన విధానము నియంత్రింపబడును. శాసనము, శస్త్రము భగవంతునిచే ఇవ్వబడిన శాస్త్రము మానవ జీవన విధానమును సక్రమముగా గడుపుకొనుటకు ఇవ్వబడిన శాసనములు. ప్రజలు తమ జీవన విధానమున ఆ శాసనములను ధిక్కరించినప్పుడు వారిని సరిదిద్దే సక్రమమైన మార్గములో నెలకొల్పుటకు శస్త్రమును ఉపయోగించవలసి ఉండును. శస్త్రమును చేపట్టి ధర్మాన్ని పరిరక్షించిన వారి అందరిలో కౌసల్యానందనుడైన శ్రీరామచంద్రుల వారు ప్రధానులు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మాన్ని పోసి ఒక రూపం ఇస్తే అది దశరథనందుడైన శ్రీరామచంద్రుడే. వివిధ యుగాలలో శస్త్రమును ధరించి ధర్మమును పరిరక్షించిన వారి అందరిలో జానకీ వల్లభుడైన శ్రీరామచంద్రుడే అగ్రగణ్యుడు. ఆ శ్రీరామచంద్రులను నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను. మకరము అనగా మొసలి. ఇది ఉభయచరజీవి. బయట ఎంత బలహీనమో నీటి యందు అంత శక్తివంతమైనది కనుకనే
జలచరములకు ఇది రాజు. మొసలి యొక్క బలమును గురించి అమర పురాణమైన శ్రీమద్భాగవతమున గల గజేంద్ర మోక్షమున కరి మకరి మధ్య జరిగిన యుద్ధము అను కథ యందు తెలుపబడినది. ప్రభు ఈడ హరే కృష్ణ. కరి మకరి అంటే కరి అంటే మన ఇది అనమాట. కరి అంటే మన వైకుంఠ ప్రభు చేసే కరి కాదు ప్రభు. కరి అంటే మళ్ళా వేరే అనుకోండి. కరి మకరి మధ్య జరిగిన యుద్ధము కథ యందు తెలుపబడినది. ఇది అందరికీ సుపరిచితమైన కథే, అందుకని దానిని గురించి ప్రస్తావించుటలేదు. కనుక జలచరములన్నింటిలోకి శక్తివంతమైనది కావున మొసలి శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. హరే కృష్ణ. గజేంద్ర మోక్షమా? ప్రభు ఏం చేసింది మొసలి? మొసలి ఏనుగు పట్టుకుంటే పట్టుకుంది. ఏనుగుని ఎప్పుడు పట్టుకుంది? ఎందుకు పట్టుకుంది? అది తన ఏనుగు నీళ్ళలోకి దిగుతుంది విహరించడానికి. దాని స్థానం కాదు అది మొసలి స్థానం అన్నమాట. చిక్కుపడింది. మన జీవనం అదంతే. ఏదో అంటారు చూడు, అది ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలా. మన భౌతికంగా చూసుకునే మాలో వేరే స్థానంలో పోతే అది మనకు స్థానం లేదు అని అంటారు కదా. అది ఎవరి పని వాళ్ళు చేయాలంటారు. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలంటే అదే మన స్థానం ఏంటి? భగవంతుని. మన స్థానం భగవంతుడి సేవ చేస్తూ ఉండాలి. వచ్చి మాయ అనే నీళ్ళలో దిగాము. ముసలి పట్టుకుంది. పోరాటం చేస్తాం. సంవత్సరాలు జన్మలు ఎన్నెన్నో జన్మలు పోరాటం చేసి ఇగ్గులాడి ఇప్పుడు ఇన్ని జన్మల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నా వల్ల కాదు, నువ్వే నీ ఇష్టం రక్షిస్తే రక్షించు. మాయ అనే ముసలి పట్టుకొని ఉంది మనల్ని. పట్టుకోను కొరలో చిక్కుకున్నాం. అందుకే ఆ ముసలి చేతుల్లో చిక్కుకుంటే కాదు, తప్పించుకోలేరు ఎవరు. అంటే ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్కటి విశేషం ఉంది. వాటిని చూసి అర్థం చేసుకోవచ్చు నా శక్తి ఎలాంటిదో అనేది. భగవంతుడు నన్ను ఎలా స్మరించుకోవాలి ఆరంభంలో ఉన్న వ్యక్తి అనే దానికి చెప్తున్నారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటివి మనం గమనిస్తాం కదా, వాటిల్లోనే కృష్ణుడిని ఎలా గుర్తుంచుకోవచ్చు అని. ఆరంభము ఎలా చేయాలి? ఉన్న ఫలంగా శ్రీ విగ్రహాన్ని చూడండి, భగవంతుడి మీద ధ్యానం చేయండి, ఇది సాధ్యమయ్యే పని కాదు సాధారణ వ్యక్తికి. అందు గురించి ఇవన్నీ చెప్తున్నా. ఏదైనా ఉన్నతమైనది చూసినప్పుడు అర్జున అది నా యొక్క ప్రాతినిధ్యం, ఆ వర్గంలో నా యొక్క ప్రాతినిధ్యం. అది జంతువులలో సింహాన్ని, దైత్యుల్లో ప్రహ్లాదుని. ఇక్కడ నది గురించి చెప్పారు. నది అంటూనే మొట్టమొదటి ఏం గుర్తొస్తుంది? గంగా నది గుర్తొస్తుంది. అలా ఒక్కొక్క దాంట్లో ప్రశస్తమైన వాటిలో ఉన్నటువంటి ఆ శక్తి నా నుంచి వచ్చింది. చివరిలో అదే చెప్తారు. ఇవన్నీ ఎందుకు అర్జున? ఇదంతా ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాలో ఉన్నటువంటి నా యొక్క ఒక అంశం మాత్రమే. అందుగురించి ఎక్కువ సమయం లేదు చెప్పడానికని ముందే చెప్పారు. సంక్షిప్తంగా చెప్తాను దీన్ని. అదొకటి. కృష్ణుడు సభ్యత గల వ్యక్తి. కృష్ణుని మించిన సభ్య పురుషుడు ఎవరు ఉండరు. జెంటిల్మెన్ అంటారు కదా. సభ్యత గల వ్యక్తి ఎక్కువ చెప్పుకోడు తన గురించి తాను, చాలా సంక్షిప్తంగా చెప్తాడు. డబ్బా కొట్టుకునే వ్యక్తి, సభ్యత లేని వ్యక్తి డబ్బా కొట్టుకుంటుంటాడు ఎక్కువ. సభ్యత గల వ్యక్తి గురించి అతని అనుచరులు, అతని సన్నిహితమైన వాళ్ళు ఎక్కువ చెప్తారు. సభ్యత లేని వ్యక్తి తన గురించి తనే చెప్పుకుంటాడు. అది గమనించవచ్చు. కృష్ణుడు అర్జునుడి కోసం సంక్షిప్తంగా చెప్తాను నేను అనేసి. అందు గురించి ఏం చేశారు? భాగవతంలో భక్తులు భగవంతుడి గురించి కీర్తిస్తున్నారు. అది భాగవతం.
ఇంకెవరు మీరు చెప్తారా ఎవరైనా? చెప్పండి. ఇక్కడ రామ అంటే పరశురాముడు సీతావేశ అవతారాన్ని చెప్పారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడే. ఒక సాధారణ వ్యక్తికి శక్తి బాగా పనిచేస్తే ఆ స్థాయికి తీసుకుని వచ్చి దాని ద్వారా గురువులను చేయించడం అని చెప్పారు. ఇంకొకటి పరశురాముడి పేరు భగవరాముడు అని అంటారు. ఎందుకంటే మనిషి మనము అతను వంశము భాగవంశం కాబట్టి అతనికి భాగవరాముడు కూడా చెప్పారు. శివుడు కోసము అతను ఎక్కువ తపస్సు చేస్తాడనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమైంది అతనికి పరశు అనే ఆయుధము ఇస్తారనమాట. అది గొడ్డెలు. అప్పుడు చెప్తాడనమాట, ఏమైనా నీకు ఆపద వస్తే ఈ ఆయుధం ద్వారా నువ్వు బయటపడవచ్చు అని చెప్పేసి చెప్తారు. అయితే ఇది ధర్మస్థాపన కోసమే చేయమని చెప్పి ప్రసాదిస్తారు. ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు శివుడు పిలుస్తాడనమాట, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తే నా దగ్గర విద్య లేవు కదా అని చెప్తే అతడు శివుని అనుగ్రహం వల్ల ధను విద్య కూడా వచ్చేలాగా అనుగ్రహిస్తాడు. ఒకసారి అతను శివుని దగ్గర ఆశ్రయం పొందినాక అతనికి కృష్ణుడి కోసం కూడా భక్తి పెరుగుతుంది. అందుకు అతను ఆశ్రమానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సరోవరం దగ్గరికి వెళ్తాడు త్రాగడానికి. అప్పుడు ఒక 2 జింకలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒక జింక అంటుంది, ఈయన చూస్తే యోధులాగా ఉన్నాడు, చేతిలో ఆయుధం కూడా ఉంది కదా, మనల్ని చంపుతాడేమో అని అంటే అప్పుడు ఇంకొక జింక అంటుంది, అతను కృష్ణుడు దర్శనం కోసం వెళ్తున్నాడు, అతడు అగస్త్య నుంచి దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది. అప్పుడు అతను అనుకుంటాడనమాట, పరిశ్రమలు ఇవి ఎందుకు జింకలు ఇట్లా మాట్లాడుకుంటున్నాయి అని అంటే అప్పుడు చెప్తుందన్నమాట జింక, నేను ముందు జన్మలో నేను ఒక బ్రాహ్మణుని, నేను ఎప్పుడు వేదాలన్నీ పారాయణ చేస్తాను. దురదృష్టవశాత్తు ఒక అడవిలో వెళ్తుంటే ఒక పులి వచ్చి నాకు ఆపద సంభవించింది. దానిని తప్పించుకోలేకుండా నేను బండ మీద పడి చనిపోతుంటే ఒక జింక వచ్చింది. దానిని చూస్తూ చనిపోవడం వలన జింక శరీరం వచ్చింది అని చెప్పాడు. నేను చేసిన సాధన వల్ల పూర్వజన్మ శుద్ధి వలన ఎవరి మనసులో ఏమనుకుంటే దానిని నేను చేసి చెప్తాను అని చెప్తారన్నమాట. అప్పుడు ఇద్దరు అగస్త్య ఋషి ఆశ్రమానికి వెళ్ళి అతని దగ్గర కృష్ణనామాన్ని ఎట్లా చేయాలని తెలుసుకొని భగవంతుడు గురించి చెప్తారన్నమాట. అప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూడగానే కృష్ణుని రూపం చూస్తేనే అతనికి ఎంతో ఆనందం కలుగుతుంది. చాలా నీ దర్శనం జరగాలని నేను అనుకున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తారు, నీకు ఏమైనా వరం కావాలా కోరుకో అంటే నీ దర్శనమే నాకు చాలు అని అంటే అప్పుడు కృష్ణుడు అంటారు, నీకు ఒక కోటి ఇస్తాను, ఇది ఒక ధర్మస్థాపనైతే నేను ఉపయోగించుతాను అని చెప్పి అప్పుడు పరశురాముడుగా అతను చేస్తాడనమాట. ఇంకొకటి భగవంతుడు భృగపతి రూపమున బ్రాహ్మణుల తిరుగుబాటుతో చూపిన శత్రువుల పుట్టుకుడే వారిని 21 మార్లు నశింపచేసింది. ఈ కథ గురించి బసగోవిందం బుక్లో కొంచెం చెప్పారన్నమాట. శరీరంలో ఊపిరినటువంటి ఇంట్లో వారికి కుసల గురించి అడుగుతారు. ఆ వాయు కాస్త వెళ్ళిపోతే దేహము నీవెవరికి నీ దేహము చేరేసరికి శరీరాన్ని చూసి నీ బాగా భయపడిపోతుంది. గంగా సాగరం అంటే గంగా నది సాగరంలో సంగమం అయ్యే స్థలం అని, కానీ కాశీ
రామేశ్వరంలోని గంగాని కానీ రామేశ్వరంలోని సాగరంని కానీ చెప్పవచ్చు. ఈ 3 పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో భక్తితో తీర్థయాత్రలు చేసే సంప్రదాయం అనాది వస్తుంది. పూర్వం కాలినడకన వెళ్ళేవారు కనుక దారిలో అనేక స్థలాలను చూసి ప్రజలలో సంపర్కించి కష్టశిలాలను వహించి మహాత్ముల దర్శనం చేసి వారి సందేశాలు విని భక్తి జ్ఞాన వైర్యాన్ని పెంచుకోగలరు అని చెప్పారు. మనము జైన మహర్షి చూపించేది వాటి వదిలిపెట్టారు కాబట్టి అప్పటి నుండి జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ఈ 33వ శ్లోకంలో చూస్తే ఇదే అక్షరములలో నేను ఆకారమును. చదువుకు ఆరంభమైంది ఆ లేకుండా చదువే లేదు. అంటే ప్రతి దాంట్లోనూ ప్రాముఖ్యమైన ప్రశస్తమైనది ఏదైనా ఉంటే అది నా యొక్క ప్రాతినిధ్యమే, నా నుంచి వచ్చింది. 34లో నేను సమస్తమును మృంగివేసే మృత్యువు. మృత్యు అంటే అన్నిటినీ మింగేస్తుంది. నీ సంపద, నీ కుటుంబం, ధనము అన్నీ. ఎందుకు భక్తుడికి భయం లేదు మృత్యు అంటే. ఎందుకు ఇక్కడ సమస్తమును మింగివేసి మై కాపే అంటే అన్ని చోట్ల భక్తుడు సర్వత్రా కృష్ణునే దర్శిస్తుంటాడు. మృత్యువులో కూడా కృష్ణునే దర్శిస్తాడు. సర్వం కల్విదం బ్రహ్మం అంటే కృష్ణుడు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సర్వము కృష్ణుడే. అది రామదాస్ పాడతారు, అంతా రామమయం జగమంతా రామమయం అంటే శ్రీరాముడు తప్ప ఏమీ లేదు ఈ ప్రపంచం అంతా. అలా అంతా కృష్ణుడు తప్ప ఏమీ లేదు. కృష్ణుడు ఆయన యొక్క బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. ఈ బహిరంగ శక్తిలో మృత్యు అంటే ఏంటి? మూలకాలన్నీ ఒకటయ్యాయి. ఇప్పుడు శరీరం కనిపిస్తుంది, మళ్ళీ మూలకాలు విడిపోతాయి. అది మన మృత్యు అంట. భక్తుడికి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క శక్తిలో 24 మూలకాలు ఒకటే అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ విడిపోతున్నాయి కాబట్టి ఆయనకి ఏం బాధ ఉండదు. అందు గురించి భక్తుడు నిజమైన సైంటిస్ట్ అండి. సైంటిస్టులు ఏదో ఫిజిక్స్లో మూలకాలు ఎలిమెంట్స్ కనుకొని ఇది చార్ట్ ఫిజిక్స్ ఉంది కదా, చార్ట్ ఉంది కదా, అంతవరకే తెలుసుకోవాలి. ఆ మూలకాలు ఎలా వచ్చాయి, ఆ మూలకాలు ఎంత శక్తివంతమైన, వీటి వెనక వాటి మిశ్రమం, వాటి సమ్మేళనం చేసే వ్యక్తి ఎంత మేధావి అనేది వాళ్ళకి తెలియదు. ఆ మూలకాల సమ్మేళనమే కదా ఇది. నీకు నైట్రోజన్ తక్కువైంది, పాస్పేట్ తక్కువైంది, అది తక్కువైంది, ఇది పాస్పరస్ తక్కువైంది, ఇది తినని ఇస్తారు. అంటే ఇది మూలకాలే దీంట్లో ఉండేది. సర్దుబాటు ఎవరు పెట్టారు ఇవన్నీ సర్దుబాటు చేసి? అది భక్తుడికి తెలుసు కాబట్టి ఆ మూలకాలు విడిపోతున్నాయి ఇప్పుడు అని సంతోషంగా ఉంటాడు. అందు గురించి భక్తుడు భాగవతం విద్యావధి అని అందుకే భాగవతం విద్యల యొక్క అత్యున్నతమైన విద్య శ్రీమద్ భాగవతం అనింది. అందుకే గణితం తీసుకోండి, సామాజిక శాస్త్రం తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, అన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకు అవగాహన లేదు కాబట్టి భాగవతంలో ఏముంది, బట్టి కథలు తప్ప ఏం లేవే అనుకుంటా. భాగవతంలో లేని విద్య లేదు, అన్నీ ఉన్నాయి భాగవతం. గణితం యుగాలు
4,42,000 బ్రహ్మ యొక్క ఇది ఉంది. గణితం ఉంది, సామాజిక శాస్త్రం ఉంది, ఆర్థిక రంగం ఉంది, కుటుంబ జీవనం గురించి ఉంది, భౌతిక శాస్త్రం అన్నీ ఉంది. అన్నిటిని మించిన మృత్యు శాస్త్రం, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటారు కదా. యమధర్మరాజులో ధర్మనీతిని ఖండించే వల్ల యమధర్మరాజు నిర్ణయించబడదు మృత్యు ఆయన. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఏ కాలేజీలో నేర్పించారు ఇది? ఏ స్కూల్లో, కాలేజీలో నవ్వుతూ ఎలా చనిపోవాలి అనేది ఇస్కాన్లో మాత్రం నేర్పిస్తారు. సరే, ఇక్కడ మృత్యు సర్వాహారశ్చాహం. మానవుడు భాష్యంలో మానవుడు జన్మించుటతోనే ప్రతిక్షణము మరణిస్తుండును. మనమేంటి ఏదో సునామీ వచ్చింది లేదా కరోనా వచ్చింది, ఇంతమంది చనిపోయారని దానికి విశేషమైన వార్తలు వస్తాయి. అది లేకుండా ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు ప్రతిరోజు. అయితే అది కారణం, ఈ కారణం వల్ల చనిపోయారని ప్రశస్తంగా చెప్పుకుంటారు, కానీ ఆ కారణం లేకుండా చావడం అయితే చనిపోతూనే ఉన్నారు కదా. మరి అది రాదు ప్రస్తావన. కరోనా వచ్చింది లేదా పలానా చోట విమానం పడిపోయింది, ఇంతమంది చనిపోయారు. విమానం పడకుండానే చనిపోతూనే ఉన్నారు కదా సహజంగానే. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. మరి మృత్యు అన్ని చోట్ల జరుగుతూనే ఉంది, కేవలం ఆ ప్రమాదం జరిగినప్పుడే కాదు, మృత్యు సర్వత్రా జరుగుతుంది. మోహంలో ఉన్నాం మనం. మన కంటికి కనిపించిందే వాస్తవం, కనిపించనిది జరగలేదు. ఇది మన తత్వం. ఆత్మానం మన్యతే జగత్ అంటారు. నా దృష్టిలో ఉన్నదే ప్రపంచం, వేరేది ప్రపంచం కాదు. అలా మన దృష్టిలో ఏదైతే ప్రశస్తంగా కనిపిస్తుందో దాన్నే చర్చిస్తాం. ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు. చనిపోకుండా ఎవరు లేరు, అందరు చనిపోతూనే ఉన్నారు. మానవులే కాదు, అన్ని జీవులు చనిపోతూనే ఉన్నాయి. దాంట్లో ఏం విశేషం ఉంది? విశేషం ఏంటి? నవరారా భగవంతుడి నామం చెప్పడం, అది విశేషం. ఇది చెప్పుకోవాలి. ఎంతమంది హరే కృష్ణ చేస్తున్నారు, ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు, ఎంతమంది భాగవతం చదువుతున్నారు, ఎంతమంది భగవంతుడి ప్రణామం చేస్తున్నారు, ఇది విశేషంగా చెప్పుకోవాలి వార్తల్లో. మరణం గురించి ఏం వార్తలు? మృత్యు సర్వహరశ్చాహం. జన్మించబోయే సమస్తమునకు ఉద్భవమైనటువంటి స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి. హరే కృష్ణ. ఈ విధంగా మృత్యువు జీవులందరినీ ప్రతిక్షణము కబలిస్తుండును, కానీ దాని చిట్ట చివరి అఘాతమే మృత్యువుగా పిలువబడును. ప్రతిక్షణము మరణిస్తూనే ఉన్నారు, చిట్ట చివరి క్షణాన్ని మృత్యువు అంటారు. హరే కృష్ణ. వయసు ఎంత నీది అంటే ఏం చెప్తారు? 52. 52 అయిపోయిందని చెప్పారు, 52 వచ్చిందని చెప్తారు. అయిపోయిందని చెప్పాలి కదా, చెప్తారు ఎవరైనా? లేదు, 52 వచ్చింది నాకు అంటే. బర్త్డేలో చిన్న చిన్న కొవ్వొత్తులు 52 కొట్టిస్తారు, ఆర్పేస్తారు. 52 అయిపోయింది. తెలీదు ఎందుకు కొవ్వొత్తులు అంటిస్తారు. మృత్యువును సూచిస్తూ ఆ కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక కొవ్వొత్తి. ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఉఫ్ అని ఊపేస్తారు కదా. ఎవరు ఊపుతారు? ఆ క్యాండిల్ కూడా తొందరగా కరిగిపోతుంది. ఆ చిన్నది ఉంటుంది, అది కరిగే ఊపకముందే అతనే ఊదేస్తాడు. అది పరిస్థితి. గుర్తు చేయడం. మనకేమో ఆ సంవత్సరాలు అయిపోయినా మనం హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆనందంగా ఆ కేక్ తింటుంటాం. హరే కృష్ణ. ఎవరు రాసుకొని వచ్చారు ఇంకా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. భక్తులందరూ దండోత్ ప్రణామాలు.
ఇప్పుడు ఏదో 34వ శ్లోకము చర్చిస్తున్నారు గురు. నాకేదో 35వ శ్లోకము కొద్దిగా చర్చించాలనిపించింది గురు. ఈ శ్లోకం చూసుకున్నప్పుడు కేవలం 2.5 లైన్లే ఉన్నది భాష్యము. దీని గురించి ఏం చర్చించాలి అనుకున్నా కానీ చాలా రోజులు ఆలోచించిన ప్రభు, ఏమిటి ఇది అసలు ఇది అర్జునుడేమో నాకు సంబంధించింది ఏంది నేనేం తెలుసుకోవాలని యుద్ధరంగంలో అడిగినారు. దానికి సమాధానం కృష్ణుడు చెప్తున్నారు. యుద్ధరంగంలో ఇంత చిన్న విషయాన్ని ఇంత చర్చించాల్సిన అవసరం ఉందబ్బా అనుకున్నప్పుడు, ఏమిటి ఇది విషయం అనుకున్నప్పుడు అనిపించింది బాబు. ఇందాక కొద్ది రోజుల క్రితం భక్తులతో కూడా చర్చించింది. ఈ యొక్క దీంట్లో భావంలో ప్రభు పవిత్ర మనోర్చు వాటిలో నేను వాయువును. ఇది నాకైతే వెనక నా జీవితానికి అనునిత్యం సంబంధం ఉన్నది, అనుభవంలో ఉన్నది, అర్థం చేసుకోనికి అవకాశం ఉన్నది. తర్వాత శస్త్రధార శ్రీరాముడు నాకు అర్థం కాని విషయం. అది జలచరంలో మకరము, ఇది కూడా అర్థం కాదు ప్రభు. గంగానది కూడా ఎక్కడో ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుని కష్టం ప్రభు. గాలి అయితే ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరం, గాలి అంటే చనిపోతారు కాబట్టి. సో ఇటువంటి గాలికి నాకేం సంబంధం అనుకున్నప్పుడు 3 క్వశ్చన్లు అనిపించుకుంది ఇప్పుడు నాకు. గాలి శక్తి ఏమిటి, గాలికి భగవంతునికి సంబంధం ఏమిటి, ఒకటి. రెండోది, గాలికి ఉన్నటువంటి పరిమితులు ఏంటివి, దాని సామర్థ్యం ఇంత ఉంటుంది, పరిమితులు ఏంటివి. 3వ క్వశ్చన్ ప్రభు, ఈ గాలికి నాకున్న సంబంధం ఏమిటి అనే క్వశ్చన్ 3 అడుగుదాం అనుకునే ప్రభు. అనుకున్నప్పుడు మళ్ళీ ఒక చిన్న ఆలోచన వచ్చింది ప్రభు. అంటే ఈ అర్జునుడికి కృష్ణునికి ఉన్న దీనికి ఈ సంబంధాలకు మా ఇంట్లో అదే నా లైఫ్లో అలా చేసుకున్నప్పుడు మా పెద్ద పిల్లోడు ప్రభు గత 10 సంవత్సరాల నుంచి తీవ్రంగా పోరాటం చేసినారు. ఎట్లా అంటే కనుక 5 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చింది, పోరాటం 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు అనుకుంటా, 5-6 సంవత్సరాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు ఉద్యోగం కోసం. ఏమిటయ్యా ఉద్యోగం అంటే కనుక ఏదో ఇప్పుడు లెక్క వస్తుంది, పెద్ద లెక్క వస్తుంది, పెద్ద పదవి వస్తుంది, కొద్దిగా బాగా హోదా, పేరు పరిస్థితులు, గౌరవం ఉంటుంది, మొత్తంగా డబ్బులు వస్తాయి, డబ్బుతో జీవితంగా ఆనందం ఉండొచ్చని. నిజంగా ప్రభు 10-11 సంవత్సరాల నుంచి అక్కడ పోరాటం ఏంటంటే కనుక దాని ఉదాహరణ ప్రభు మొన్ననే 2 నెలల జీతం వదులుకొని ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాడు అబ్బాయి. ఎంత చదువుతున్నాడంటే ఇంట్లో ఉంటే పిల్లలు డిస్టర్బ్ చేస్తారు, భార్యతో డిస్టర్బ్ ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రీడింగ్ క్లాస్కి పోయి అక్కడ చదువుతున్నాడు. ఆడ ఏమని చెప్పరు, మళ్ళా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు అనే ఉద్దేశంతో డబ్బు కట్టి ఆ రూమ్లో అక్కడ క్లాస్ చదువుతున్నాడు. ఒక దిక్కు తనకు వచ్చే డబ్బులు వదులుకున్నారు, 2 నెలల జీతం పోగొట్టుకున్నారు. ఇంకొక దిక్కు డబ్బులు పెట్టి చదువుకుంటున్నారు. నాకు అనిపించింది ఈ శ్లోకం చూసిన తర్వాత, ఏమిటి నేనైతే ఇస్కాన్ పోతున్నాను, చేస్తున్నాను, నిజంగా ఏం నేర్చుకుంటున్నాను. ఆ అబ్బాయికి నాకెందుకంటే ఆ అబ్బాయికి శ్రద్ధ ఉంది, ఒక టార్గెట్ ఉంది. అబ్బాయికి నాను లక్ష్యం చేర్చుకోవాలనే ఉద్దేశంతో పోరాడుతున్నాడు. ఎన్నో ఉద్యోగాలు ఇంటర్వ్యూ వరకు వచ్చినాయి, నోటికాడికి వచ్చి పోతున్నాయి, తగ్గలే, పోతున్నాడు. కుటుంబము ఉద్యోగం అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, అయినా కూడా అబ్బాయి పోరాడుతున్నాడు. నాకు అనిపించింది ఫీస్టింగ్ డ్యాన్సింగ్ అంటారు, తినడం పోవడం అన్న పరిస్థితి, ఏంది పరిస్థితి అనుకున్నప్పుడు ఈ గాలి ఈ 4 పాయింట్లలో గాలి, రాముడు, నీరు, చేప, ఈ 4లలో గాలి నాకు అవసరమే కదా. మరి గాలి గురించి నేనేం తెలుసుకున్నాను, నిరంతరం అవసరమైనటువంటి ఈ గాలిని నేను అర్థం చేసుకోలేకపోతే కనుక భగవంతుడు ఎట్లా అర్థమవుతారు? భగవంతుడు అర్థం చాలా కష్టం, అవగాహన కష్టం. హరే కృష్ణ అంటే ఎక్కడో మనిషిపోతుంటుంది. ఒక భార్య అంటే భార్య కార్యకలాపాల రూపం అంతా గుర్తొస్తాయి నాకు. మళ్ళీ హరే కృష్ణ అంటే మనకి ఎప్పుడు కృష్ణుడు గుర్తు రాలేదు నాకు. మరి గాలి అంతకన్నా ముఖ్యమైనటువంటి ఆ కృష్ణుడు ఇచ్చినప్పుడు గాలి తీసుకున్నప్పుడు నేను ఏ రోజైనా ఈ గాలి ఏమిటి, ఈ గాలికి నాకు సంబంధం ఏంటి, ఎందుకు గాలి లేకపోతే చనిపోతాను, అంతా నేనే కదా, మరి ఎందుకు నేను గాలి గురించి అర్థం చేసుకోలేకపోతున్నాను
అనిపించింది అనమాట. ఈ శ్లోకం అదే మీరు 34 శ్లోకం పోతే నాకు అర్థం కాలే. నాకు అనిపించింది చాలా సిగ్గు అనిపించింది, చాలా సిగ్గు అనిపించి అసూయ కూడా అనిపించింది. సిగ్గు ఎందుకు అనిపించిందంటే చూడి భక్తులు, నేను చాలాసార్లు గమనిస్తున్నాను, భక్తి యోగ తరగతిలో ఒక శ్లోకం ఇస్తే ఆ శ్లోకం బాగా చక్కగా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఇక్కడ ఎక్కడో వేరే శ్లోకం పోయి ఆ శ్లోకం కూడా చెప్తారు. నా జన్మలో ఇంతవరకు ఆ శ్లోకమే అర్థం కాదు. ఇప్పుడు ఇదేసింది 4 పాయింట్లు ఇచ్చిన ప్రభుపాద గారు, ఒక పాయింట్ అర్థం కాదు నాకు. ఇంకా శ్లోకమే అర్థం చేసుకోవాలా, ఇంకో శ్లోకం అదనే అధ్యయనం చేయాలా, ఏమిటి నా జీవితం అనిపించింది. అది బాధ. ఇంకోటి అసూయ, నాకు లేదు వీళ్ళకి వచ్చింది, వీళ్ళు అధ్యయనం చేస్తున్నారే నేను చేయలేకపోతున్నానే అని నాకు చాలా అసూయ ఉంది. అందుకే ప్రభు ఈ గాలికి నేనే అర్థం చేసుకోవాలని, అందుకే పూజారి సేవలన్నా కూడా నాకు అనిపించింది అనమాట. నాకు వాస్తవంగా అయితే కనుక లేదు, క్లాసులు కూర్చోవాలని కోరిక, ఆడేమో సేవ తప్పదని, కాబట్టి 10 నిమిషాలు కూర్చొని పోదామని తెలుసుకుని ఇది ఒక్కటి తెలుసుకుందాం. హరే కృష్ణ. చదువుల సారం సేవ కదా. ఆ సేవలో నిలబడాలంటే తెలుసుకుంటే నిలబడతాం. లైన్ గాలి నుంచి ఏం తెలుసుకోవాలి? కృష్ణుడు ఇది ఇచ్చాడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమిస్తున్న వ్యక్తికి నేనేమిస్తున్నాను ప్రేమ, ఇది తెలుసుకుంటే సారం తెలుసుకున్నది. నన్ను ఇంత ప్రేమిస్తుంటే నాకు ఈ ఏర్పాట్లు చేశాడు. ఏం ఏర్పాట్లు? ఏం పీల్చుకుంటావు గాలిలో? ఆమ్లజని, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకు ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. తెలుగులో చెప్పండి. దీనికి అది కావాలి, మనకు ఒకటి కావాలి. మనం ఏదైతే విడుదల చేస్తామో అది దానికి కావాలి. పరస్పర ఎంత అవినాభావ ఈ సంబంధం చూడండి ఎలా ఉందో. ఇది పెట్టారు, గాలి నుంచి అది నేర్చుకోవాలి. ఎలాంటి సంబంధం ఎలా ఏర్పాటైంది. ఒకవేళ అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటూ చెట్లు కూడా ఆక్సిజనే పీల్చుకుంటున్నాయి అనుకో, ఏమైపోతుంది? బతుకుంటావా? మరి ఎంత మంచి ఏర్పాటు చేశారు గాలిలో. ఇది ఎవరు చేశారు? అది ఇక్కడ కృష్ణుడు అది చెప్పేది. వీటిని చూసినప్పుడు నన్ను స్మరణ రావాలి మీకు అని. చివరి శ్వాస అంటారు, తుది శ్వాస విడిచేసాడు అంటారు. మన పరిభాషలోనే మనకు తెలుస్తుంది ఇన్ని శ్వాసలు ఉన్నాయంటే ఇన్నిసార్లు గాలి పీల్చుకుంటాడు అనేది తెలుస్తుంది మనం మాట్లాడే దాంట్లో. చివరి శ్వాస వదిలేశాడు అంటారు అని చెప్తారు. ఒక్కొక్క శరీరంలో ఇన్ని శ్వాసలు అని ఉంటుందంట. ఆ శ్వాసలు త్వరగా పీల్చుకుంటే త్వరగా అయిపోతుంది, నిదానంగా పీల్చుకుంటే ఎక్కువగా. దాన్ని బట్టి ఇంకా రన్నింగ్ చేసే వాళ్ళు తొందరగా చనిపోతాయి. శ్వాసలు తగ్గుతున్నాయి. శ్వాస అదొకటి పవిత్రం చేసే వాటిల్లో అంటే ఒకటి గాలి గురించి వచ్చింది కదా. దీంట్లో ప్రాణాయామం ఉంది కదా. ప్రాణాయామంలో గాలి ప్రధానం. ఒక ముక్కు మూసుకునేది, గాలి పీల్చుకునేది. అది ప్రాణాయామం వల్ల మనసు కొంతవరకు నిలకడకు వస్తుంది. 11వ స్కందంలో వస్తుంది ప్రాణాయామ పరం బలం. ప్రాణాయామంతో బలం ఎక్కడి నుంచి వస్తుంది అని తర్వాత అర్థమైంది. మనస్సుకు బలాన్ని చేకూరుస్తుంది ప్రాణాయామం. ఏదైనా వినేటప్పుడు కొంచెం సావధానంగా, బాగా అత్యంత సావధానంగా వినేటప్పుడు ఏమవుతుంది? శ్వాస వేగం తగ్గుతుందో పెరుగుతుందో? ఏదైనా బాగా అర్థం చేసుకోవాలి, చాలా తదేకంగా చదువుతున్నావు, వింటున్నావు, శ్వాస వేగము మామూలుగా నిమిషానికి ఎన్నిసార్లు పీల్చుకుంటారు? 14 నుంచి 15 సార్లు. 14, 15, 12, 14. తదేకంగా అదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు నీకు తగ్గుతుంది. 10, 8 కూడా వస్తుంది.
అప్పుడేంటి నీ మనసు కొంచెం ఆధీనంలో ఉంది అనే దానికి అర్థం అది. మనసు అదుపులో ఉంది. మనసు అదుపులో లేనప్పుడు కోపము ఏదైనా కలత చెందావనుకో, డిస్టర్బ్ అయ్యావనుకో, శ్వాస ఎక్కువ తీసుకుంటావు అంటే మనసు. అందుకు ప్రాణాయామలో గాలి, ఇప్పుడు మనసు చాలా సూక్ష్మమైంది, గాలి సూక్ష్మమైంది, గాలి కంటే సూక్ష్మమైంది మనసు. అందుకని ప్రాణాయామ పరంబలం. యోగులు ప్రాణాయామ ద్వారా గాలిని నియంత్రిస్తారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రిస్తారు. ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. అంటే ఎక్కువసేపు ఉండలేము. దాన్ని గాలి బాగా పీల్చుకొని హరే కృష్ణ చెప్పి చూడండి. ఎన్ని మంత్రాలు చెప్పగలను నేను హరే కృష్ణ. మనసు ఎక్కువ నిలబడే అవకాశం ఉంటుంది. లేదు కీర్తన వినాలి, నేను 3-4 మంత్రాలు అయ్యే వరకు నేను గాలి అలానే నిలబెట్టేస్తాను. ఎక్కువ చేయలేము, ప్రయత్నం చేసి చూడండి, బాగా నిలబడుతుంది మనసు. అంటే ఇక్కడ గాలి పవిత్రం చేయ వాటిలో నేను వాయువును అని. బయట పవిత్రం తెలుసుకోవచ్చు. ఏదైనా దుర్గంధం ఉంది, గాలి వస్తే ఆ దుర్గంధం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. బయట అది సూక్ష్మంగా కూడా మన మనసుకు సహాయం చేస్తుంది గాలి. అందు గురించి యోగులు ప్రాణాయామ చేసేవారు. శరీర నియంత్రణ, సూక్ష్మ శరీరం నియంత్రణకు గాలికి సంబంధం ఉంది. ప్రాణాయామ పరం బలం, మనసుకు బలాన్ని ఇస్తుంది. నీ స్వస్థత ఉండాలంటే కూడా నిద్రపోయినప్పుడు చూడు చక్కగా ఉంటుంది. మరి మేలుకొనున్నప్పుడు కూడా గాలి పీల్చుకుంటూనే ఉంటావు. కానీ నువ్వు శరీరానికి ఎప్పుడైతే విశ్రాంతి ఇస్తావో ఆ గాలి ఎక్కడెక్కడ ఎంతెంత వెళ్ళాలో అక్కడ సరిగ్గా వెళ్ళి నీకు అంటారు. ఇది వాతం అంటారే, వాతం ఇది పట్టుకొని చెప్తారు కదా, వాతం అంటారు. ఏంది వాతం అంటే? గాలి బ్యాలెన్స్ తప్పింది నీకు అంటే దానికి విశ్రాంతి తీసుకో. సో గాలి ఎంత ప్రధానమైంది. మన నీరులో అయినా కొంచెం సేపు ఆగగలం, లేకుంటే ఆహారమైనా కొంచెం సేపు ఆగగలం. గాలి లేకుంటే క్షణాలు లేదా నిమిషాలు. అంత ముఖ్యమైనది ఇస్తున్నాడు భగవంతుడు. మరి అటువంటి భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నాం? ఇంత ముఖ్యమైనది ఇచ్చే వ్యక్తికి. హరే కృష్ణ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జలచరాలలో అంటే భగవంతుడు ప్రతి జీవుడు భగవంతుడి అంశ కాబట్టి ప్రతి జీవుడిని ఉద్ధరించాలి. ప్రతి జీవుడి యొక్క యోగక్షేమాలు చూసుకునేది భగవంతుడే. గురించి అన్ని రకాల చోట్ల భగవంతుడి హస్తం లేకుండా ఏముండదు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ జలచరాల్లో నేనున్నాను. మత్స్యావతారం, ఇంకేమున్నాయి జలచరాల్లో? కూర్మావతారం, మృగాలలో నరసింహ, వరాహ, మానవులలో అది హైగ్రీవుడు, మానవులలో ప్రధానంగా శ్రీరాముడు, శ్రీరామచంద్రుడు. అన్ని చోట్ల భగవంతుడు తను. మనమైతే పట్టించుకోవట్లేదు భగవంతుడిని. భగవంతుడు మాత్రం మన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి ఎలా పట్టించుకోవాలని అర్జునుడు అడిగినందుకు చెప్తున్నాడు. ఇది ఇలా కనీసం గుర్తించవచ్చు, నేను ఉన్నాను మీకోసం, నేను నా యొక్క శక్తి ఇలా పనిచేస్తుంది మీకోసం. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంకోటి ప్రభు, దాంట్లో కొనసాగి అందరికీ అవకాశం కొనసాగి ప్రభు. సరే, ఇంకెవరైనా చెప్పండి. ఇందాక మీరు అన్నారు ఈ శరీరం అంతా ఒక సంవేదన. ఇప్పుడు ఒక మిషన్, ఒక యంత్రం ఏదైనా తయారు చేశారు మానవుడు, అది ఎలా అమర్చాలి,
అది ఏ ఇంద్రియం వేస్తే అది పనిచేస్తుంది అని మానవులు మాత్రం ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఇదంతా కూడా ఒక సైన్స్ అని చెప్పుకుంటే మనం ఈ భక్తి అంటే ఇది మూఢనమ్మకం కాదు, ఒక సైన్స్ అని. ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా తయారు చేసేటువంటి వాళ్ళు భగవంతుడు. అన్ని మూలకాలు ఏ మూలకాలు అనుసంధానిస్తే ఈ శరీరం ఉంటుంది. ఇప్పుడు ప్రభుపాద వారు కూడా చెప్తారు, దేనినే తయారు చేయించినప్పుడు ప్రభుపాద వారు అన్ని మూలకాలు ఇస్తాము, ఒక జీవి తయారు చేస్తారు, ఒక దోమను కూడా తయారు చేయాలి. అదేవిధంగా ఈ శరీరాన్ని తయారు చేయడమే కానీ అందులో ఏమేమి అంటే ఏ విధంగా దాన్ని వినియోగించాలి అనేదానికి మన భగవద్గీతలో ఏమి తీసుకోవాలి ఆహారంలో కూడా చెప్పారు. అటువంటి ఆహారం తీసుకున్నప్పుడే ఆ శరీరం చక్కగా నిలుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏ కారు నడచడానికి పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుంది, అందులో కిరోసిన్ వేస్తే అది కొంతకాలం పాటు పనిచేస్తుంది, మళ్ళీ అది ఖరాబ్ అయిపోతుంది. అది ఖరాబ్ అయిపోవడమే కాకుండా దానివల్ల కాలుష్యం కూడా వస్తుంది. యాక్చువల్గా దాంట్లో డీజిల్ వేయాల్సింది కిరోసిన్ వేస్తే అది పాడైపోతుంది, చుట్టుపక్కల వాతావరణానికి కాలుష్యం వస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఏం తీసుకోవాలి మన ఆహారం అనేది భగవంతుడు భగవద్గీతలు ఇచ్చారు. ఆ విధంగా నువ్వు కూడా ఏం చేస్తున్నావు, ఏదైతే సమర్పిస్తామో దాన్ని నువ్వు తీసుకోవాలని చెప్తుంది. అది కాకుండా భగవంతుడు చెప్పింది కాకుండా మనం ఇతరంగా ఏం తీసుకున్నా కూడా ఈ శరీరం ఒక మూలకాల సమ్మేళనం చెప్పినప్పుడు ఈ న్యూరో సైన్స్ అంటారు కదా, ఈ బాడీలో ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పనిచేయాలన్నా కూడా మనం తీసుకున్న ఆహారం తగిన ప్రభావం చూస్తుంది. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే భగవంతుడు ఇచ్చాడు, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకోవడం వలన ఆ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి నరాల్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ రియాక్షన్ జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ సరైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు అది సక్రమంగా పనిచేసి సరిగా బ్రెయిన్ అనేది కూడా పనిచేస్తుంది, సరైనటువంటి ఆలోచన వస్తుంది. అదే కాకుండా శరీరానికి సంబంధించినటువంటి భగవంతుడు ఇచ్చింది కాకుండా మన సొంతంగా ఈ రకరకాలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆ బ్రెయిన్ కూడా అసంబద్ధంగా పనిచేస్తుంది. దానిలో ఏమేమి కెమికల్స్ రిలీజ్ అవ్వాలని అవి అవ్వకుండా వ్యతిరేకంగా రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్రెయిన్ కూడా చక్కగా పనిచేయకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు, తర్వాత దానివల్ల ఇతరులు కూడా హాని జరుగుతుంది. ఏ విధంగా కారులో డీజిల్ పడకుండా మనకి కిరోసిన్ వస్తే అది ఖరాబ్ అయిపోవడమే కాకుండా చుట్టూ వాతావరణం ఖరాబ్ చేస్తూ మనిషి కూడా తనకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కాకుండా భగవంతుడు చెప్పింది కాకుండా ఇతర చేస్తే ఆ శరీరం పాడడమే కాకుండా అతడు ఏదైతే దేనికోసమైతే భగవంతుడు ఈ శరీరాన్ని సృష్టించారో, ఇప్పుడు ఒక కారు మనం వేసుకొని వెళ్తున్నామంటే దాని డెస్టినేషన్ ఉంటుంది, పలానా చేరుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ శరీరం కూడా భగవంతుడు ఒక మన గమ్యస్థానం చేరుకోవడానికి ఇచ్చారు. అది కాకుండా దాని మంచిదని అది ఖరాబ్ అయిపోవడమే కాకుండా దాని గమ్యస్థానం చేరుకోవాలి. మంచి ఉదాహరణ చెప్పారు. నిన్న యశ్వంత్ ప్రభు దగ్గరికి వెళ్ళాను, అక్కడ మీరు వెళ్ళారు ఎవరైనా? ఆ మెట్లు ఎక్కుతూనే ఒకటి ఉంది చూసారా, హెల్త్ బిగిన్స్ ఇన్ ద వోమ్ అని చూసారా? మెట్లు ఎక్కుతుంటేనే పోస్టర్ పెట్టారు, గర్భిణీ స్త్రీలను పెట్టారు, 2 చిత్రపటాలు. ఒక ఆమె ఏమో మాంసము ప్లేట్లో మాంసము ముక్కలు తింటుంది, లోపల పిల్లోడు కంగారు పడుతున్నాడు. ఇంకొక ఆమె అరటిపళ్ళు క్యారెట్ తింటే లోపల పిల్లోడు ఆనందంగా ఉన్నాడు. చూసారా? రిసెప్షన్ ఆపోజిట్లో ఎవరు పెట్టారు అది? డాక్టర్లే కదా, మరి వాళ్ళే మాంసం తినమని చెప్తారు మళ్ళీ. చెడిపోతేనే కదా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చదువులే నాకు అర్థం కాదు. ఆసుపత్రిలోనే పెట్టారు అది. ఆరోగ్యము తల్లి గర్భం నుంచే బిడ్డ ఆరోగ్యం మొదలవుతుందని పెట్టినప్పుడు మరి మాంసం తినమని ఎందుకు చెప్తారు? మాంసం తింటే ఏమొస్తుంది? మాంసకృతులు వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయి? కోడి, చేప, మేక, వాటికి ఎలా వచ్చాయి? ఆకుకూరలు ధాన్యం తినే కదా, అక్కడి నుంచే కదా వాటికి వచ్చింది. మరి నువ్వు అదే తీసుకోవచ్చు కదా, దాన్ని చంపడం ఎందుకు చెప్తారా డాక్టర్లు? చెప్పారు. అరే మళ్ళీ సైన్స్ అంటారు దాన్ని.
ఇది సైన్స్ కాదు, భగవద్గీత సైన్స్ కాదు, అది సైన్స్. ఏది ఒకదానికొకటి అసంబద్ధంగా చెప్పేది సైన్సు, ఇది సైన్స్ కాదు. అదే చెప్తారు, ఒక ఊర్లో 100 మంది ఉంటే 99 మంది తాగుడికి అలవాటు పడ్డారు. 99 మంది కలిసి ఒక వ్యక్తిని పిచ్చోడు అంటున్నారు. ఊర్లో అందరూ తాగుపోతున్నారు. అట్లా ఈ అసంబద్ధంగా మాట్లాడే వాళ్ళందరూ కలిసి ఇది ఒక సైన్స్ అని పేరు పెట్టుకొని అసలైన సైన్స్ని ఇది సైన్స్ కాదు అంటారు. వాళ్ళ వర్గమే, ఆ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరే చదివి వాళ్ళ సాంగత్యం తీసుకొని ఇది సైన్స్ అని విశ్వసించడం కోసం పల్టీలు కొడుతున్నాం తలకిందులై. రాత్రింబావులు చదివినా కూడా మనకి ఇంకా విశ్వాసం రావట్లేదు ఇది సైన్స్ అని. అంత ఎక్కిచ్చేసారు మనకి 99 మంది కలిసి. మనం ఏంటంటే 99 మెజారిటీ కాబట్టి వాళ్ళు చెప్పారు తాగకుంటే. అదే నేను డిగ్రీ చదివేటప్పుడు ఏదో తెలుగు నవల్లో ఉన్నది ఒకటి, పొగ తాగని వాడు గాడిదయ్య పుట్టునని. ఆ జోక్ రావాలి అంటే ఆంగ్లేయులు ఎలా ప్రవేశపెట్టారు తాగేది ఇవన్నీ అంటే నువ్వు మూర్ఖుడివి, పొగ తాగడం రాదా నీకు, మూర్ఖుడివి, మందు తాగడం రాదా, నువ్వు మనిషివే కాదు. అది పేరు గుర్తు రావట్లేదు. అలాంటి అలా మన పరిస్థితి. వాస్తవంగా భగవద్గీత భాగవతం చాలా సహజం మనకి. తాగుబోతుల సాంగత్యంలో మనకేమో ఇది సైన్స్ కాదు, ఇది దీని ఎందుకు సమయం వృధా. మరి భగవంతుడు ఎంత కరుణ, ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు మన కోసం. ఈ అధ్యాయంలో అన్నీ అవి ఎక్కడెక్కడ నన్ను ఎలా చూడవచ్చు. సృష్టి గురించి ఎందుకు చదవాలి? సృష్టిలో అంశమే కదా గాలి, నీరు, ఆహారం, ఇవన్నీ సృష్టిలో భాగమే. శరీరం సృష్టిలో భాగం. మనం శరీరం నేను అనుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచే మొదలు కావాలి భగవత్ చైతన్యం అనేది. శరీరం నుంచే భగవత్ చైతన్యం మొదలు కావాలి. అందు గురించి ఇస్తున్నారు. హరే కృష్ణ చేసుకుంటే సరిపోతుంది కదా, సరిపోతుంది. అంత స్థాయిలో లేవు కదా, అంత స్థాయిలో లేవు కనుక మనం ఉన్నటువంటి స్థాయి నుంచే మనం కృష్ణుడితో సంబంధమైన ఏర్పరచుకోవాలి. ఇంకొకటి ఇక్కడ గాలి గురించి పవిత్రం చేస్తుంది. మనం జపం చేసేటప్పుడు భాగవతం, భగవద్గీత లేదా ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు కొంచెము తాజా గాలి ఉండే విధంగా ఉంటే మంచిది. కిటికీలన్నీ మూసుకొని అవి సరైన గాలి ఉండదు, జపం చేస్తుంటారు. గాలికి, వెలుతురికి, మనసు యొక్క ఆహ్లాదానికి సంబంధం ఉంది. చక్కటి గాలి వీస్తూ ఉన్నప్పుడు మనసు కొంచెం ఊరట చెందుతుంది. కాబట్టి జపం చేసేటప్పుడు, చదివేటప్పుడు, జపమనే కాదు ఎప్పుడైనా సరే శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే తాజా గాలి వీస్తూ ఉండాలి. మన దురదృష్టం చిన్న చిన్న అగ్గిపెట్టె లాంటి ఇళ్ళు కట్టుకొని దాంట్లో ఫ్యాన్, దాని కిందనే ఎంత విశాలమైనటువంటి స్థలంలో నివసిస్తావో నీ హృదయం కూడా అంత విశాలం అవుతూ ఉంటుంది. సంకుచితత్వం. ఎప్పుడైనా కొంచెం దూరం ప్రకృతిలోకి వెళ్ళి 4 మైళ్ళు ఒక అర్ధగంట సేపు కూర్చొని జపం చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి చూడండి ఎంత తేడా వస్తుంది. కాబట్టి గాలి, వెలుతురు భగవంతుడు ఇచ్చినవి, అవి సహజంగా అవి అవసరం మనకు. అవి ఉంటేనే సరిపడ్డంత
మోతాదులో ఉంటేనే మన మనసు మెదడు అన్నీ చక్కగా పనిచేస్తాయి. ఆసుపత్రిలో క్రిటికల్ సిచ్యువేషన్, క్లిష్టమైన పరిస్థితులు ఏం పెడతారు ముక్కులో? దాని నుంచి అర్థం చేసుకోవచ్చు ఎంత అవసరమో. హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ భక్తులైన దేవతలు మరియు రాక్షసులు ఒకసారి సముద్ర మందనములో పాల్గొనేది. ఆ మందనము చేత అమృతము విషము రెండును ఉద్భవించును. అమృతము విషము రెండు నేనే అని చెప్తున్నాడు ప్రభు భగవానుడు. ఇక్కడ మృత్యు నేనే అని మీరు వివరంగా చెప్పారు కదా, భగవాన్ చెప్పారు. ఇక్కడే క్లియర్గా ఆయనే ముందే చెప్తున్నారు, అమృతము నేనే విషము నేనే రెండు నేనే అని చెప్తున్నారు ప్రభు. విషమును రెండును ఉద్భవించును. అట్లు ఉద్భవించిన విషమును పరమశివుడు త్రాగెను. అమృతముతో పాటు మరింకెన్నో ఉద్భవించును. అందులో ఉచ్చైవరశివ నామముల గల అశ్వం ఒకటి. అమృతంతో పాటు ఉద్భవించిన మరొక జంతువు ఐరావతము అను పేరు గల గజము. ఈ రెండు జంతువులు అమృతంతో పాటు ఉద్భవించుట చేత అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకొనెను. అవి శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. నరులలో రాజును అని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. నరులలో రాజును ఎందుకనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు. దేవీ యోగ్యతల చేత నియమించబడిన రాజులు తన రాజ్యములకు పోషకులై ఉందురు. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్ర ప్రభు వంటి ధర్మాత్ములైన రాజులందరూ ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమమును కొరకై యోచించిరి. వైదిక గ్రంథములలో రాజు భగవంతునికి ప్రతినిధిగా పరిగణింపబడెను. కానీ నేటి యుగములలో ధర్మ సిద్ధాంతమును కలిగిన నష్టము చేత రాజవంశులు క్షీణించి క్రమముగా రద్దు చేయబడినవి. ఏమైనాను పూర్వముగా ధర్మాత్ములైన రాజుల సంక్షేమంలో జనులు సుఖముగా జీవించేవారని మనము ఎరుగవలెను. హరే కృష్ణ. భగవద్గీత శిల ప్రభుపాద ఇచ్చినంత సులభమైన వివరణ వేరే చోట ఎక్కడ లేదు. ఇంత చక్కటి ఉదాహరణలు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా, చదువుతుంటే ఇంకా చదవాలి అనిపించే విధంగా అంత తేలికగా ఇచ్చారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు చివరిలో, ఎవరైతే ఈ భగవద్గీత వింటారో చదువుతారో వాళ్ళు జ్ఞానయజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు. జ్ఞానయజ్ఞం అంటే కృష్ణుడు కోరుకుంటున్నాడు భగవద్గీత అన్ని చోట్ల అందరికీ తెలియాలి భగవద్గీత అని కృష్ణుడు కోరుకుంటున్నాడు. ప్రభుపాద వచ్చి కృష్ణుడి యొక్క కోరికను తీర్చారు. సర్వత్రా అన్ని భాషల్లో అన్ని చోట్ల భగవద్గీత ప్రభుపాద కరుణ వల్ల. అంటే భగవంతుడు ఎప్పుడు ఎలా ఏర్పాట్లు చేస్తుంటాడు మన కోసం, ఇలాంటి ఆచార్యులను పంపించడము, ఇలాంటి సాహిత్యం ఇవ్వటము, తప్పిపోయిన బిడ్డ కోసము. ఆ పిల్లవాడు ఎంత విప్లవాత్మకంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ పిల్లవాడి సంక్షేమం గురించి ఆలోచిస్తుంటారు. కారణం ఏంటి? ప్రేమ. పేగుబంధం అంటారు కదా, ప్రేమ బంధం. ఆ పిల్లవాడు మాత్రం పట్టించుకోడు, కానీ ఆ పిల్లవాడికి అంతా ఇస్తున్నది తల్లిదండ్రులే. ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ గుర్తించే విధానమే భక్తి. గుర్తించినప్పుడు సంతోషంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎలా గుర్తించాలి కృష్ణ నిన్ను అంటే, ఇది ఈ రూపాల్లో నన్ను గుర్తించవచ్చు చూడు. నీ చుట్టూ ఉన్నటువంటి ఇన్ని రకాలు ఉన్నాయి, వాటిల్లో నన్ను గుర్తించవచ్చు. ఒకసారి శిల భక్తి వికాస్ మహారాజు, ఇంకొకరు గోకుల్ చంద్ర ప్రభు అని, ఇంకా కొంతమంది వెళ్ళారు బద్రీనాథ్, అక్కడ వెళ్ళారు. హిమాలయాలు చాలా అందంగా ఉంటాయి. హిమాలయాలు
పర్వతాలు ఎత్తుగా మంచుతో కప్పబడి చూసి భక్తులు ఎంత బాగున్నాయి చూడు పర్వతాలు అంటేనే మహారాజు వాటిని చూస్తావు, అంత బాగున్న వాటిని చేసిన వ్యక్తి ఇంకెంత బాగుంటాడో. అంటే ఇక్కడ కృష్ణుడు ఎందుకు పర్వతాలలో నేను హిమాలయ పర్వతాన్ని అంటాడు కదా, అంటే ఎందుకు చెప్తున్నాడు అక్కడ? కనీసం దీన్ని గుర్తించినప్పుడు నీకు గుర్తు రావాలి దీని వెనక ఎవరున్నారు. అంటే ఏదో ఒక విధంగా నా స్మరణలోకి నువ్వు రావాలి, దానికోసం ఇవన్నీ ఉదాహరణలు ఇస్తున్నాను. ప్రహ్లాదుడు అంటూనే చూడండి, ఆసుర కుటుంబంలో పుట్టి కూడా ఎంత గొప్ప. ఏం గుర్తు రావాలి? ప్రహ్లాదు అంటే నారాయణ నామం చేసిన పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఇంత అందంగా ఉన్నాయి, ఎవరి వల్ల అవుతుంది ఇంత అందంగా చేయడం? ఇట్లా ప్రతి దాని వెనుక నేను ఉన్నాను అనేది గుర్తించాలి. హరే కృష్ణ కృష్ణ హరే. ఇది 42వ శ్లోకంలో ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానమునకు అవసరం ఏముంది? కేవలం నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచున్నాను, నేనే పోషించుచున్నాను నిన్ను అంట. హరే కృష్ణ. మనకు విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది భగవద్గీత భాగవతం చదవటము వినటం ఏంటంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసమే. వాస్తవంగా ఎవరు పెడుతున్నారు నీకు ఆహారం అని? మనకు ఆరాటం, నాకు డబ్బులు రాకపోతే ఎట్లా కదా, డబ్బులు లేవు కానీ నీ ఆహారం నీకు వస్తుంది ఎలా అయినా సరే. అలానే సోమరిపోతుగా ఉండకూడదు, కృష్ణ సేవలో నెలకొనాలి. నిజంగా ఏం సంబంధం ఉంది చెప్పండి? మనం చేసే ఉద్యోగానికి, మనం చేసే వ్యాపారానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? జీవాత్మగా ఏం సంబంధం ఉంది నీకు? ఈ కుటుంబంతో ఏం సంబంధం ఉంది నీకు? ఈ దేశంతో ఏం సంబంధం ఉంది? ఈ ప్రాంతంతో ఏం సంబంధం ఉంది? అయినా కూడా కృష్ణుడు అవును నువ్వేదైతే అనుకుంటున్నావో అది వాస్తవమే, కానీ దాంట్లో నన్ను చూడు అంటున్నాడు. హరే కృష్ణ. ఎన్ని రోజులు ఆట ఆడతాం ఇక్కడ? ఎప్పుడైనా తక్కువ ఆట. హరే కృష్ణ. ఇదంతా ఆటనే కదా. ఈ ఆటలో కూడా నన్ను చూడొచ్చు అంటున్నాడు కృష్ణుడు. అంత కృష్ణుడు అంటే ఎంత ప్రేమిస్తుంటే నువ్వు నన్ను వదిలేసి వచ్చావు, నా మాట వినకుండా వెళ్ళావు, నా మాట వినకుండా ఆడుకోవడానికి వెళ్ళావు, అయినా కూడా అక్కడ కూడా నీకోసం నేను ఏర్పాట్లు చేశాను చూడు. ఇంతగా ప్రేమిస్తున్నాను నేను, నీ వైపు నుంచి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేవా నువ్వు? చెప్పలేకపోతున్నాం మనం. థ్యాంక్స్ చెప్పడమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. అది చెప్పడం రాదు కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలా చెప్పాలి? 2 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా రోజు. చేయగా ఒకరోజు వస్తుంది. నిజంగా హృదయపూర్వకంగా చెప్తాము. ఎప్పుడైతే హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తావో ఆ రోజు ఆనందంగా ఉంటుంది. హరే హృదయపూర్వకంగా అంటే ఏంటి? భగవంతుని హృదయంలో నింపుకొని కంఠం నుంచి చెప్పేది కాదు, హృదయం నుంచి చెప్పేది. అంటే జీవాత్మ అదే వాస్తవంగా జపం చేసేది శుద్ధనామము, ఆత్మ చేసే జపం శుద్ధనామం అంటారు. హరే కృష్ణ. 3 స్థాయిల్లో ఉంది కదా జపము. ఏంటి 3? అపరాధ స్థితి, నామభాష, శుద్ధనామం.
అపరాధ స్థితి అంటే 10 అపరాధాలు ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒకటో రెండో 10 అన్నీ జరుగుతూనే ఉంటాయి. రెండవది దాదాపు అన్నింటి నుంచి బయటపడి ఉంటారు. దాదాపు నామాభాష గుర్తు. రెండో దశకు వచ్చే జపంలో అనే దానికి గుర్తు ఏంటి? ముక్తుడు అవుతాడు. ముక్తి అంటే ఆహార, నిద్ర, భయ, మైథునాలు అతని మీద ప్రభావం చూపించవు. ఆకలి ప్రభావం చూపించదు, నిద్ర ప్రభావం చూపించదు, అతని మనస్సు మీద ప్రభావం చూపించదు. అంటే అతని శరీరం మీద చూపిస్తుంది. ముక్తుడు అంటే శరీరం నుంచి బయటపడ్డాడు. శరీరానికి ఏంటి? ఆకలి, నిద్ర ఇవి ఉన్నాయి. అవి అతని మనసు మీద ప్రభావం చూపించవు. మనసు విడివడి ఉంటుంది. ఆకలి ఉంటుంది ఆయనకి, కానీ ఆకలి ప్రభావానికి గురికాడు. నిద్ర వస్తుంది, నిద్ర ప్రభావము అతని మనసు మీద ఉండదు. మనకి చికాకు వస్తుంది నిద్ర లేకుండా, మనసు కలత చెందుతుంది. ఆకలి అవుతుంది, సమయాన్ని పెట్టలేదంటే కలత చెందుతాం. ఇక్కడ మనసు కలత చెందుతుంది. దాని నుంచి బయటపెట్టాడు నామాభాష. దీని నుంచి అర్థం చేసుకోవాలి. మనం జపంలో ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అంటే మనసు ఎంత కలవర పెడుతుందో అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. దీని గురించి శ్రీల ప్రభుపాద 7వ స్కందంలో ఒక చోట ఉపన్యాసంలో చెప్తారు. ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి మీద సమాహిత, సుసమాహిత మనస్సును పూర్తిగా నరసింహస్వామి మీదనే పెట్టారని చెప్తూ, అంత సులభం కాదండి మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడము, ఇట్స్ నాట్ సో ఈజీ సార్. మన అర్థం ఎన్ని సంవత్సరాలు జపం చేస్తుంటే ఇంకా ఆకలి, నిద్ర మన మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా. అంటే అపరాధ స్థితిలోనే ఇంకా ఉన్నాం మనం. ముక్త స్థితికి రాలేదంటే నామము ఎంత కష్టం చూడండి. అయితే దీనికైనా సులభమైంది ఉందా అంటే లేదు. ఇదే అన్నిటికన్నా లీస్ట్, ఇదే సులభమైంది. ఇంకా ఇంతకు మించి సులభమైంది లేదు, నామమే. ఇది ఇవన్నీ ఎందుకు చదవాలి? గాలితో నాకేం సంబంధం, నీటితో నాకేం సంబంధం, నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో నాకేం సంబంధం? భగవద్గీత అదే. భగవంతుడు ఎవరు, నేనెవరు, ఈ ప్రకృతి ఏంటి, ఈ ప్రకృతికి నాకేం సంబంధం, నాకు భగవంతుడికి ఏం సంబంధం, భగవంతుడికి ప్రకృతికి ఏం సంబంధం? ఇది పరిపూర్ణమైనటువంటి అవగాహన. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎలా జీవించాలి? ఇక్కడ ఉన్నప్పుడు జీవించాలంటే ఈ ప్రకృతిని అర్థం చేసుకుంటేనే జీవించగలం. మరి ఈ ప్రకృతికి, భగవంతుడికి నాకు ట్రయాంగిల్, ఇది పరిపూర్ణమైనటువంటి అవగాహన. అందు గురించి ఇవి ఇచ్చారు. లేకుంటే గాలితో మనకేం అవసరం ఉందని హరే కృష్ణ చేసుకోవచ్చు కదా అని. అవును, హరే కృష్ణతో సంబంధం ఉంది, భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి నేర్చుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ శ్రీమద్ భగవద్గీత శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ